హాయ్. హలో. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ రొటీన్ వ్లాగ్. శ్రావ్య అయితే 7:15కి స్కూల్‌కైతే ఎళ్ళిపోయింది. తను ఎళ్ళిపోయిన తర్వాత డైలీ వ్లాగ్‌లో అయితే షూట్ చేస్తున్నాను. కంటిన్యూస్‌లీ షూట్ చేయలేదు. మధ్య మధ్యలో అలా వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాను. మినరల్ వాటర్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే నేను హాట్ వాటర్ పెట్టుకొని ఫ్లాస్క్‌లో వేసుకొని అయితే తాగుతూ ఉన్నాను. ఇలా వీడియో చూస్తూ ఉండండి. మీకెలా అనిపించింది అనేది కామెంట్స్‌లో చెప్పండి నాకు. వాటర్ తాగేసాను. అండ్ మా ఆయన కూడా లేచారు. తనకు కూడా హాట్ వాటర్ ఇచ్చాను. తాగేశారు. అండ్ టీ పెట్టమన్నారు. సో, తనకి టీ పెట్టయితే ఇస్తూ ఉన్నాను. తనకి టీ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నాకు ఆ తర్వాత ఉంటాయి కదా వర్క్స్. నా వర్క్స్ నేను కంటిన్యూ చేస్తాను. ఆ వీడియో ఎలా ఉంది అనేది నాకు లాస్ట్‌లో కామెంట్స్‌లో చెప్పండి. సో, మీ అందరూ ఏం చేస్తున్నారు? మీ మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిందా? సో, నాకైతే చెప్పండి. అండ్ ఇప్పుడు వాళ్ళకి అయితే లేస్తాడు. సో, తన కోసమని పాలైతే మరగబెడుతున్నాను. పాలు, బిస్కెట్లు తింటాడు కదా! సో, అందుకని పాలు, బిస్కెట్లు అవి ఇచ్చేస్తాను తనకి లేచిన తర్వాత. ఇవైతే నేనిప్పుడు సిమ్‌లో పెట్టేసి ఉంచేస్తాను. లక్కీకి ఫుల్ క్రీమ్ మిల్కే వాడతాము. అదే తీసుకొస్తాము. ఇవి సిమ్‌లో పెట్టేస్తాను. తను లేచేసరికయితే మరిగిపోతాయి. శ్రావ్య టిఫిన్ కోసం పొటాటో రైస్ అయితే చేయమంది. తనకి లంచ్ వేరేగా ప్రిపేర్ చేసి పెట్టాను. టిఫిన్ కోసమని చెప్పింది. అది లాస్ట్‌లో నేను మీకు వీడియో కంటిన్యూ చేయండి. లాస్ట్‌లో అయితే చూపిస్తాను సింపుల్‌గా. పాలైతే పొయ్యి మీద పెడుతున్నాను. తను లెగిచేసరికయితే మరిగిపోతాయి. మీరు వీడియో అలా కంటిన్యూ చూడండి. చాలామంది వీడియో కంటిన్యూ చూడట్లేదు. స్కిప్ చేసి చూస్తున్నారు. కంటిన్యూ చూడండి. తర్వాతే మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు వీడియో ఎలా ఉంది అనేది. మీరు మధ్య మధ్యలో చూస్తే ఏమి అర్థం కాదు అసలు. సో, అందుకే చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియో కంటిన్యూ చూడండి. లాస్ట్ వరకు చూడండి. మేము వెజిటబుల్స్ అవి బయట తీసుకొస్తాం. అప్పుడప్పుడు ఇలా వీధిలో ఒక బండొస్తది. సో, అప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాను. ఈరోజైతే బండొచ్చింది. కొన్ని నాకు అవసరమైనవి ఉంటే తీసుకున్నాను. దొండకాయలు, అల్లం, కొత్తిమీర, క్యారెట్ అవి తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు నేను దేనికది సెపరేట్ చేసి అయితే పెట్టేస్తాను. దొండకాయలు కవర్‌లో ఏసి పెడుతున్నాను. అల్లం వాటర్‌లో ఏసి పెడతాను. తర్వాత వాష్ చేసి బాక్స్‌లో ఏసి పెడతాను. కొత్తిమీర తర్వాత కట్ చేస్తాను. సో, దేనికది ఇలా క్యారెట్ అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. దేనికది సెపరేట్ చేసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అవే ఇప్పుడు తీసుకొచ్చిన వెజిటబుల్స్ అయితే ఇవే. ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు బయట తీసుకొస్తాం. అండ్ ఇలా వీధిలోకొచ్చేటప్పుడు నాకు అప్పటికప్పుడు కావాల్సినవి ఏమైనా ఉంటే ఇలా తీసుకుంటాను. సో, ఇవి ఇప్పుడు కావాల్సినవి. సో, అందుకే తీసుకున్నాను. గ్రీన్‌గా బాగా కనిపిస్తున్నాయి కదా! సో, అది. ఇప్పుడైతే మీకు పొటాటో రైస్ సింపుల్‌గా రెసిపీ ఎలా చేయాలనేది చూపించేస్తాను. అది చేస్తున్నాను కాబట్టి ఈరోజు తనకి టిఫిన్ ఇదే. అండ్ మాకు కూడా టిఫిన్ ఏం చేయట్లేదు. ఇదే మేము కూడా ఈరోజు తినేస్తాము. లక్కీకి అట్ల ముద్ద అయితే ఉంది ఫ్రిడ్జ్‌లో. తనకో 2 అట్లయితే వేస్తాను. ఇదిగోండి పొటాటో రైస్ అయితే చేస్తున్నా. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అండ్ పొటాటోస్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అయితే వేసాను. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని సాల్ట్, కారం అండ్ గరం మసాలా అండ్ ఆయిల్ కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది అనేది. సింపుల్ వేలో చూపిస్తున్నాను మీకు. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటది. అలా చూస్తూ ఉండండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి. సింపుల్ వేలో అయితే చూపించేస్తాను ఇప్పుడు. కంటిన్యూస్‌లీ చూస్తూ ఉండండి. సాల్ట్ యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కారం, కొంచెం గరం మసాలా అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తాను. సో, లంచ్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. హ్మ్. అంతే లంచ్ ఏం చేశానంటే ఈరోజు ఏం చేశాను, పప్పు, ఆనపకాయ వండాను. అండ్ అప్పడాలు ఫ్రై చేశాను. తనకు కూడా అదే పెట్టాను శ్రావ్యకి. మాకు టిఫిన్ కూడా ఇదే. సో, ఇది 3 విజిల్స్ వచ్చాకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూసేయండి. 3 విజిల్స్ వచ్చాకైతే ఇలా ఉంది. బావుంది కదా చూడ్డానికి. సో, ఇలా ఉందనమాట. సో, లక్కీ లేస్తాడు కదా! సో, తన కోసమని బిస్కెట్స్ అయితే బాక్స్‌లో అయిపోయి మేము ఇప్పుడు అందుకే తీసాను. ఇందులో ఇప్పుడు 2 ప్యాకెట్స్ అయితే ఆల్రెడీ ఫిల్ చేశాను. అవి అయిపోయి ఇంకో 2 ప్యాకెట్స్ అయితే వేస్తాను. మిగతావి పెద్ద బాక్స్‌లో పెట్టేస్తాను. మళ్ళీ అయిపోతే వేసుకోవచ్చు.
అది. హ్మ్. ఇలాగ మన వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయనేది కామెంట్స్‌లో చెప్పండి. ఇదే కాదు అంటే ఈ వీడియో అనే కాదు, మన షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను కదా! అన్ని వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? ఎలా ఉన్నాయనేది కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ నాకు అర్థమవుతాయి కదా! సో మీకు నచ్చుతున్నాయా లేదా అనేసి. అందుకే చెప్తున్నాను. హ్మ్. ఇది నిన్నయితే తీసుకొచ్చారు కేక్. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. పిల్లలకి ఇంకా చూపించలేదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా బర్త్‌డేకి, మ్యారేజ్ డేకి తీసుకొస్తారు కేక్స్. బట్ ఈరోజు మా ఆయనైతే నార్మల్‌గానే తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పిల్లలకి ఇస్తామని చెప్పారంట. పిల్లలకి ఇమ్మని చెప్పారంట. సో అందుకే తీసుకొచ్చారు కేకు. ఇదే పిల్లలకి నేను తర్వాత కట్ చేసి పెడతాను. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మీకు నేను ఈ పచ్చడి బాక్స్ చూపిస్తున్నాను కదా! ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మన సరౌండింగ్‌లో ఎవరైనా ఉంటే తీసుకుంటారేమో అని అయితే చూపిస్తున్నాను. కొత్తగా మన వీధిలో ఒక అమ్మాసొచ్చారు. సో, వాళ్ళైతే పచ్చడ్లవి పెడుతున్నారంట. ఆల్ టైప్ ఆఫ్ పచ్చడ్లు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయంట. సో, తీసుకెళ్ళండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఇంకోసారి తీసుకోండి అని మా ఆయనకి చెప్పారంట. సో, తీసుకొచ్చారు అతను. ఇది బయటైతే మనకి రూ. 60. వీళ్ళ దగ్గరైతే రూ. 100 అంట. ఎందుకంటే బయటైతే నార్మల్ ఆయిల్‌తో చేస్తారు. వీళ్ళైతే నువ్వుల నూనెతో చేస్తారంట. సో, అందుకని రూ. 100. టేస్ట్ అయితే చాలా బావుంది. బట్ కొంచెం సాల్ట్ తగ్గినట్టు నాకనిపించింది. ఇది గోంగూర పచ్చడి బాక్సు. మా అత్తమ్మ గారు గూడా తిన్నారు. టేస్ట్ చాలా బావుందని చెప్పారు. మీకు నచ్చితే మన సరౌండింగ్‌లో ఎవరైనా ఉంటే కమ్మసు వాళ్ళు అమ్ముతున్నారు తీసుకోండి. సో, అందుకే చూపిస్తున్నాను. ఈ మధ్య నా హెల్త్ అయితే కొంచెం బాలేదని చెప్పాను కదా! సో, డైలీ ఓఆర్ఎస్ వాటర్ అయితే తాగుతున్నాను. సో, ఇప్పుడు గూడా అదే మిక్స్ చేసుకొని తాగుతూ ఉన్నాను. హ్మ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన మా చెల్లె లైఫ్ స్టైల్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అనేది కూడా కామెంట్స్ కూడా చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే మన ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ కింద పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో తాలూకా నోటిఫికేషన్ అనేవి మీ వరకు వస్తాయి. లేకపోతే రావు గైస్. సో, అందుకే చెప్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ